హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి మా పాపది బర్త్డే ఫంక్షన్ అండి. అది నెల్లూరులో నెల్లూరుకి వెళ్ళే దారిలో మనుబోల్ దగ్గర పద్మావతి చూపించాను కదండి నేను మీకు వీడియో. అదనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడికి వెళ్ళాము అందరము. మేము ఇటు నుంచి ఇలా వచ్చాము, వాళ్ళు అటు నుంచి అలా వచ్చారు. పద్మావతి విలాస్. ఫుడ్ అయితే మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే నీట్గా నాకైతే బాగా నచ్చింది. అండ్ పక్కనే పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాళ్ళు అవి కూడా అక్కడ అంతా అవైలబుల్గా ఉంటాయి. అండ్ సాయంత్రం పూట డిన్నర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే క్యాండిల్ లైట్ లాగా అక్కడ చిన్న చిన్న ల్యాంప్స్ ఉంటాయి, అవి ఆన్ చేస్తారు ఈవినింగ్. లేదా లోపల ఏసీలో అయినా కూర్చోవచ్చు, మన ఇష్టం అనమాట. నెక్స్ట్ మా పాపది బర్త్డేకి కేక్ కూడా వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేసాము. వాళ్ళే ప్రిపేర్ చేసేసి మనం వెళ్ళేప్పటికి మనకి కొన్ని టేబుల్స్ అని మనకంటూ కొన్ని టేబుల్స్ ఇచ్చేసేసి వాళ్ళే కేక్ అంతా తయారు చేసేసి మనకి ఇచ్చేస్తారు. చూసారు కదండి, ఇది కొన్ని పిక్స్ అలాగే వీడియోస్. అందరం వచ్చామండి. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ అండ్ అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, ఇంకా అన్న, వదిన వాళ్ళు అండ్ మా పిల్లలు, పిన్ని పిల్లలు, మామయ్య పిల్లలు, అందరం బాగా ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాం మేము. అక్కడ హ్యాపీగా క్యాండిల్ లైట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. వెలిగించేసుకొని కేక్ కట్ చేసుకొని ఒక కేక్తో ఒక 10 బర్త్డేస్ అయితే చేసేసామన్నమాట. అంటే ఆ రోజు అందరిది హ్యాపీ బర్త్డే లాగే అనమాట. కోసిన కేక్ని అందరం షేర్ చేసుకొని అందరికీ అంటే వాళ్ళ బర్త్డేకి ఎలాగా చేస్తారో అలాగా ఒకే కేక్తో అందరం బర్త్డేలు అయితే చేసేసుకున్నాము. మా బాబు చెప్తున్నాడు కదండి, వాడైతే ఎక్కువ తినేసాడు. మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కళ్ళకి కేక్ పెట్టేటప్పుడు వాడే ఉంటాడు ముందు. వాళ్ళతో పాటు మేము పైన ఫొటోస్ వీడియోస్ కోసం మేము ఒకరికొకరం కేక్ షేర్ చేసుకుంటూ ఉంటే వాడు మాత్రం వాడి పనిలో వాడు తినేస్తూ ఉన్నాడు కేక్ అంతా. అండ్ అలాగే ఇంకా కొన్ని సెల్ఫీలు, కొన్ని వీడియోలు, కొన్ని అలాగే కేక్ కోసేటప్పుడు వాళ్ళే హ్యాపీ బర్త్డే సాంగ్ మ్యూజిక్ ప్లే చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ వద్దండి, చూడండి వచ్చాడు మా వాడు, ఇంకా స్టార్ట్ చేస్తాడు చూడండి. ఇంకా నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అందరూ ఒకరికొకరు పెట్టుకుంటూనే వాడు మాత్రం కొంచెం కొంచెం తీసుకొని తినేస్తూ ఉంటాడు. వాడిని మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు వాడిని కొంచెం అబ్జర్వ్ చేయండి, వాడు ఏం చేస్తున్నాడు. అండ్ ఇంకా నెక్స్ట్ అలాగే అదే బర్త్డే మ్యూజిక్ అయితే వాళ్ళు పెట్టేశారు. ఇటు సైడు వీడియో తీస్తూ ఉంటే ఫేస్ మీద కొంచెం షేడ్ పడి కొన్ని దగ్గరలా వీడియో సరిగ్గా రాలేదు. వీడియో సరిగ్గా రాకపోయినా సరే అలాగే తీయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటు సైడు ఇంకా వేరే వాళ్ళంతా వచ్చి వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం అటు సైడు కెమెరా పెట్టి అటు తీసుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం వీడియోలో చూడడానికి సరిగ్గా ఉండదు అని చెప్పి మేము లైటింగ్ లేకపోయినా పర్లేదులే అని చెప్పి ఇటు సైడే వీడియోలని ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. దాన్ని చూస్తున్నారు కదండి, మా వాడు చూడండి కేక్ ఎలా తింటున్నాడు. డింగ్ 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 అని తినేస్తూ ఉన్నాడు. ఫాస్ట్గా అరిచినప్పుడు మాత్రం పక్కకు వచ్చేస్తాడు. బుజ్జోడా తినొద్దు బుజ్జోడా, అలాగా వీడియోలో అంతా నువ్వే ఉన్నావురా అని చెప్తే పక్కకైతే వచ్చేసాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వెళ్తాడనమాట. జలుబు చేస్తుందని కొంచెం భయము, అందుకని. నెక్స్ట్ పిన్ని, బాబాయి ఇంకా అలాగా పేట్స్గా వచ్చారు కదండి, వాళ్ళందరూ పాపకు పెట్టడం. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళ అదే అనమాట, ఒక కేక్తో మేము అందరం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కేక్ కోసేసి అందరము పిక్చర్స్ తీసుకొని వీడియో తీసుకుంటూ ఉంటే మధ్యలోనే మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము.
తర్వాత అందరూ అట్లాగా సెలబ్రేట్ చేశాక ఇదంతా మేము ఫొటోస్, వీడియోస్, పిక్స్ తీసుకునే లోపల ఈ లోపల మనం ఆర్డర్ ఇచ్చినటువంటి ఫుడ్ కూడా అయితే వచ్చేసింది. ఫుడ్ అయితే అమేజింగ్ అండి, నాకు బాగా నచ్చింది. అంటే మాకు కొంచెం మసాలాలు స్పైసీ అలా ఎక్కువగా ఉంటే మాకు పెద్ద నచ్చదన్నమాట. ఇక్కడ ఫుడ్ మాత్రం అలా లేకుండా స్పైసీగా కానీ లేదా మసాలాలు ఎక్కువగా ఉండడం కానీ అట్లా అంతా ఏం లేకుండా మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇది మా నిషిత అండి, తెలుసు కదా మీ అందరికీ. అండ్ నెక్స్ట్ అదిగో చూడండి, చూసారు కదా కేక్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ అరిస్తే వచ్చాడు. అండ్ మేము కూడా పాపకి ఒక 2 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాము. మా పాప చాక్లెట్, అమ్మమ్మ, అండ్ నెక్స్ట్ నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. మా వారు వచ్చి ఒక మిర్రర్ ఇచ్చారనమాట. నేను ఈఫెల్ టవర్ పెడుతున్నానండి, అంటే అందరూ కేక్ పెట్టారు కదా, మనం కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకని అక్కడ ఈఫెల్ టవర్ కూడా, అంటే చాక్లెట్టే, అది చాక్లెట్తో ఈఫిల్ టవర్ చేస్తారనమాట. నేను మీకు ఆ పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అవి కూడా అక్కడే ఉంటాయి. అరౌండ్ 36 రూపీసో 34 రూపీసో పడింది అది. మనం విడిగా తీసుకోవాలి, అది కేక్తో పాటు ఇవ్వరు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, తాజ్మహల్, ఈఫెల్ టవరు, స్పూను, ఫోర్కు, అలాగా వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ రెండిటితో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను పాపకైతే అది పెట్టాను. నెక్స్ట్ ఇంకా పిల్లలందరికీ నేను ఒకసారి పెట్టేస్తున్నాను అనమాట కేక్. అండ్ అలా ఇద్దరిద్దరం వచ్చేసి అలాగా పెట్టుకొని, మా పాపకి అత్తయ్య మావయ్య అనమాట వీళ్ళు. చూడండి తమాషాలు, వాళ్ళు కేక్ పెట్టినట్టుగా పెట్టేసేసి బుగ్గలకి అంతా కేక్ పూసేస్తూ ఉన్నారు. ఆ పాప పూసిందని ఇంకో పాప, అలాగా అందరూ మేమైతే బాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అంటే రిలేటివ్స్ అంతా ఒక దగ్గర కలిసి అంతా ఇట్లా ఫంక్షన్ లాగా ఒక చిన్న పార్టీ లాగా చేసుకొని అందరం సరదాగా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని అలా చేస్తే చాలా బాగుంటుంది కదండి. అదనమాట మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి. ఇక కేక్ కటింగు, అలాగే ఫొటోస్, వీడియోస్ అన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనము ఆర్డర్ చెప్పినటువంటి ఫుడ్ వచ్చే టైం అయిపోయిందనమాట. ఇంకా అప్పటికే 1:30 అయిపోయింది టైము. కొంచెం ఆ రోజు నెల్లూరులో ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల మేము అక్కడ హోటల్ వాళ్ళకి చెప్పిన టయానికంటే కొంచెం లేట్గానే చేరామన్నమాట. అందుకని 1:30 అయిపోయింది. నెక్స్ట్ పిజ్జా, ఫస్ట్ మనం పెట్టిన ఆర్డర్ పిజ్జా అయితే వచ్చేసింది. అందరూ తలా ఒక ముక్క షేర్ చేసేసుకొని టేస్ట్ చేసేసారు. నెక్స్ట్ కాజు కర్రీ, రోటీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, గోబీ రైస్ అండ్ కాజు రైస్, పాలక్ పన్నీరు, అండ్ నెక్స్ట్ ఇంకేంటి ఉజ్జోడా జ్యూస్లు అవి నా లాస్ట్ అనమాట. జ్యూస్ ఐస్ క్రీమ్స్తో ఎండ్ చేసాము. ఇంకా అలాగా నూడిల్స్ అండ్ గోబీ ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్, పాలక్ పన్నీరు, నెక్స్ట్ గోబీ 65, ఇలాగా చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. అన్నీ మాకు టేస్ట్ చేయగానే మా కడుపు అయితే నిండిపోయింది. నెక్స్ట్ అంతా డిన్నర్ చేసిన తర్వాత స్వీట్తో ఎండ్ చేయాలి కదా. అలాగే మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ విత్ క్యారెట్ హల్వా తీసుకున్నారు, పిల్లల ఐస్ క్రీము. అండ్ మేమైతే గులాబ్ జాము, ఐస్ క్రీమ్ అలా డెలిషియస్ స్వీట్తో ఎండ్ చేసేసాము లంచ్ అయితే. నెక్స్ట్ పక్కనే అక్కడ పద్మావతి దగ్గరే ఒక పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ వెనకాల ఒక చిన్న మార్ట్ ఉంది. ఆ మార్ట్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా మీకు కొన్ని ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అవి ఏంటో మీకు చూపిద్దాము అని. ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే అందరూ నన్ను విచిత్రంగా చూస్తూ ఉన్నారు కదండి. నన్ను విచిత్రంగా ఎందుకు చూస్తున్నారో నేను మీకు చెప్తాను.
మీరు కూడా చూసేయండి. నేను ఒక స్పెట్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ స్పెట్స్ పెట్టుకొని నేను వీడియో తీస్తూ ఉంటే అక్కడ ఒక అన్న వచ్చి అమ్మ మాటలో వీడియో తీయకూడదు అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన మనం వినం కదా, వాళ్ళు చెప్పేటప్పటికే మనం కొంచెం వీడియో అయితే తీసేసాము. అండ్ అక్కడ ఒక అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ షాపింగ్ చేసాము అందరం, ఎవరికి కావాల్సిన వాళ్ళవి. ఇంత నేను పాపకు తీసుకున్న బ్యాగ్ కూడా ఇక్కడే అనమాట. చూసారు కదండి, ఇది పిక్. ఈ స్పెట్స్ పెట్టుకొని నేను వాళ్ళని వీడియో తీస్తూ ఉండేసరికి వాళ్ళు నన్ను అలాగా చూస్తూ ఉన్నారనమాట. అండ్ నేను ఇంత మీకు చెప్పిన ఈఫిల్ టవరు, స్పూన్, ఇవి చాక్లెట్స్, ఇవి మనం అలాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇదనమాట ఈ మా పాప బర్త్డే వ్లాగ్. అయితే ఆ రోజు అంతా మేమంతా ఇలా ఎంజాయ్ చేసి ఆ డేని ఇలా ఎండ్ చేసాము. ఇది అయిపోయాక మేము ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాము. మేమైతే ఈవినింగ్ మా ఊరికి వచ్చేసాక హాయ్ నాన్న మూవీకి వెళ్ళాము. ఎక్సలెంట్ మూవీ అనమాట, అందరూ తప్పకుండా చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్.